ఆంధ్రప్రదేశ్‌లో గులకరాయి ఘటన రోజుకో కీలక మలుపు తిరుగుతూ ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి మీదకి రాయి విసిరిన నేపథ్యానికి ఇద్దరి అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి నేపథ్యంలో కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి? వారిని రిమాండ్‌కి పంపించడానికి కారణం ఏంటి? అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ మహిళా న్యాయవాది, జనసేన పార్టీ అధికార ప్రతినిధి రజనీ గారు మనతో ఉన్నారు. రజనీ గారు నమస్తే. నమస్తే అండి. రజనీ గారు, ఆంధ్రప్రదేశ్‌లో గులకరాయి ఘటన రోజుకో కీలక మలుపు తిరుగుతూ ఉంది. సతీష్ గారిని ఈరోజు ఆ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అతను మైనరు. ఏంటి మేడం అసలు కోర్టులో ఎటువంటి వాదనలు విన్నారు? ఎటువంటి వాదనలు జరిగాయి? వారిని రిమాండ్‌కి పంపించడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? సార్ ముఖ్యంగా ఆయన వాడేటప్పుడేమో గండ్రగొడ్డలు వాడతాడు. హ్మ్. ఆయన మీద వాడేటప్పుడేమో కోడికత్తి, గులకరాయిలు వాడతారు. అసలు దారుణం ఏంటంటే ఈ విషయంలో అటెంప్ట్ మర్డర్ సెక్షన్ పెట్టడం. హ్మ్. ఎవరు పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని చేశారో, ఎందుకో ఇవన్నీ కూడా ఆధారాలు పట్టుకోలేక 2, హ్మ్. 3 రోజులు ప్రజల దగ్గర ఏమన్నా ఆధారాలున్నా, వీడియో ఫుటేజ్‌లున్నా మాకు హ్మ్. పంపించండి. మీకు ప్రైజ్ మనీ ఇస్తామన్నటువంటి పోలీస్ వర్గం. అంటే హ్మ్. వాళ్ళ వృత్తిలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారా? అసలు ఎప్పుడు చరిత్రలో మీ దగ్గర ఏమన్నా ఆధారాలుంటే తీసుకురండి అంటున్న ఈ నేపథ్యం ఇటువంటి విషయంలో అంటే ముఖ్యమంత్రి గారి మీద దాడి అంటే జరిగిన దాడిలో ఆధారాలు ప్రజల్ని అడగడం ఏంటండి? పైన డ్రోన్ కెమెరాలు తిరుగుతుంటాయి. హ్మ్. చీకట్లో గూడా అవి పనిచేస్తాయి కదా! అసలు చీకటవ్వడం ఏంటో, కరెంట్ పోవడం ఏంటో, 6 దాటకుండా అంటే 6 దాటితే బయటికి రాని గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు 6 తర్వాత బయటికి రావడం ఏంటో, అసలు అంత ఘటన జరిగితే ఎన్ఎస్‌జీ కమాండర్‌లకి ఏమీ కాకుండా వాళ్ళిద్దరికీ అవ్వడమేంటో, ఒకరా హ్మ్. ఇద్దరిని కొట్టడమేంటో, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. ఏదేసినా కిందే పడతది అంటూ యాపిల్ సిద్ధాంతంతో కనుక్కున్న న్యూటన్ గారికి కూడా దొరకనటువంటి ఈ రాయి మరేమైపోయిందో. అందుకనే రాయి రాయి ఎక్కడికెళ్ళావు? ఎక్కడి నుంచొచ్చావంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచొచ్చాను. ఎక్కడికెళ్ళానో నాకే తెలీదు. ఇదంతా జగన్మాయ అనుకున్న పరిస్థితి హ్మ్. లోకేష్ గారి కొన్ని మాటల్లో మనకర్థమవుతది. సో హ్మ్. వీటన్నిటికంటే మించి ఇందాక వాళ్ళు వడ్డెర కమ్యూనిటీ అండి. అంటే మట్టి పిసుకుంటూ, కుండలు చేసేవాళ్ళు, వాటికి సంబంధించి సిమెంట్ పని చేసేవాళ్ళు, స్లాబులేసేవాళ్ళండి. ముఖ్యంగా కృష్ణా నది వారధికి మట్టి మోసినటువంటి కుటుంబం అండి వాళ్ళది. హ్మ్. మట్టి, సిమెంట్ మోసినటువంటి కుటుంబం. అంటే వాళ్ళ తాతలు ఈ వారధి మేమేరా కట్టిచ్చింది. కట్టించిన వాళ్ళలో మేము కూడా ఉన్నాం. మేమందరం అప్పుడు తాపీ పని చేసేవాళ్ళం. వారధమ్మ మధ్యలోకి వెళ్లి మేము మట్టి మోసాంరా అని చరిత్రలో చెప్పుకునేటటువంటి అదేదో వారధి కట్టిన వానర సైన్యంలాగా ఈ వడ్డెర కమ్యూనిటీ వాళ్ళందరూ సింగనగర్‌లో ఉన్నారండి. హ్మ్. ఈరోజు మట్టి పిసుకునేవాడు మర్డర్ చేసే ముద్దాయి అయిపోయాడా? చేయబోయాడా? ఆ! ఏ ఆధారాలు పెట్టి పట్టుకున్నారు అంటే, మీరు పక్కన వీడియో కూడా ప్లే చేసుకోవచ్చండి. పోలీస్ వాళ్ళు మాకు తెలిసి ఏం చేయాలో వాళ్ళెలా కొడతారు సార్ మీరు కొట్టండి. గురి హ్మ్. చూసి కొట్టడం పోలీస్ వాళ్ళకి బాగా అలవాటండి. ఎందుకంటే వాళ్ళు రివాల్వర్ షూటింగ్ 6 నెలలకొకసారి రివాల్వర్ షూట్ చేస్తారు వాళ్ళు. వాళ్ళు హ్మ్. కాన్సంట్రేషన్ దెబ్బతిందా, కంటి చూపు ప్రభావం ఉందా లేదా అని చెక్ చేస్తారు. హ్మ్. అట్లాంటిది వాళ్ళే కొట్టలేరు. చీకట్లో అది కూడా వెళ్తున్న వెహికల్ మీద అది కూడా ఇద్దరిని అది కూడా ఒక రాయితో. మరి రాష్ట్రంలో అంత విలువిద్య కారకుడు అసలు నిజంగా ఈ రాష్ట్రంలో ఉంటే, ఈ రాష్ట్రం ఒలింపిక్స్‌కెళ్ళిపోతుందండి. ఆంధ్ర రాష్ట్రం. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం. హ్మ్. అటువంటి పరిస్థితుల్లో పాపం అలాంటి వాళ్ళ మీద నిందలు వేసి, ఈరోజు వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడమే కాదండి, హ్మ్. కోర్టులో వాదోపవాదాలు జరుగుతుంటే జడ్జి గారి ముందు కూడా వాళ్ళు ఒప్పేసుకుంటారండి. "అరే! ఒప్పుకోరా ఎలక్షన్ అయిపోగానే బయటికి తెచ్చేస్తాం. నీ ఆటో నీ ఆటో కిస్తీలు కూడా మొత్తం కట్టి క్లియర్ చేసేస్తాం. నీకో స్మార్ట్ ఫోన్ కొనిస్తాం. సీబీజెడ్ బండి కొనిస్తాం. ఒక్క నెలలో ఎలక్షన్ అయిపోగానే బయటికి తెచ్చేస్తాం" అంటూ వాళ్ళని కొన్ని ప్రలోభాలకు లోను చేసి వాళ్ళంతట వాళ్ళ నేరాన్ని ఒప్పిస్తారండి. హ్మ్. ఒక వ్యక్తి తనంతట తాను నేరాన్ని ఒప్పించినప్పటికీ అది నేరంగా పరిగణించబడదు అంటూ ఉన్న కొన్ని హ్మ్. సిద్ధాంతాల మేరకి అవును సార్ అతను ఒప్పుకున్నాడు. అతను ఒప్పుకోవడం కాకుండా మీ దగ్గరుండే ఆధారాలేంటి? అతను అంటే గ్రూప్‌లో మీకేమన్నా కనపడ్డాడా? అసలు కనీసం ఆ క్రౌడ్‌లో అతనున్నట్టు ఏమన్నా ఫోటో ఉందా? అతను హ్మ్. వెహికల్‌కి దగ్గరలో ఉన్నాడా? డ్రోన్ కెమెరాలో పడ్డారా? సీసీ ఫుటేజ్‌లో పడ్డాడా? అతను కొడుతుండగా ఎంతమంది జూసారు? అతను అంత బాగా ఎలా కొట్టగలడు? ఇది మెయిన్ హ్మ్. పాయింట్ అండి. పోనీ అతను కొట్టాడే అనుకో. మీరు వెంటనే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడి నుంచి తరలించేయాలిగా. సినిమాల్లో చూడట్లా చాలా మంది. రియల్‌గా కూడా జరిగేది అదే అండి. చిన్న బంతిపూతో దాడి జరిగినా, రాయితో దాడి జరిగినా, నాటు బాంబు అక్కడ పేలి పొగ బాంబు వచ్చినా ముందు అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించేస్తారండి. ఆయన వద్దు అన్న ఆయన కూడా ఆయన మాట వినరండి.
నన్ను తరలించొద్దు, నేను ఇక్కడే ఉండాలి, నా ప్రజలతో ఉండాలి అన్నా కూడా ఎన్ఎస్జే కమాండర్ 2 రెక్కలు పట్టుకొని ఈడ్చుకొని పోయి ఆయన ప్రాణాన్ని కాపాడతారండి. అది వాళ్ళ వృత్తి ధర్మం. వాళ్ళకి ట్రైనింగ్‌లో నేర్పిచ్చేది. సో, అటువంటి పరిస్థితుల్లో 70 సినిమాలో బస్‌లో కూర్చొని ఒక డాక్టర్ తుడుస్తున్నాడు. ఇంకో డాక్టరు స్టిక్కర్ ఏస్తున్నాడు. అదేంటో హరికృష్ణ అనే ఒక డాక్టర్ ఉన్నారండి. అక్కడ కూడా చంద్రశేఖర్ అన్నమాట. ఒకాయన సింహాద్రి చంద్రశేఖర్. ఆయన కూడా డాక్టరేనంట. ఆయన కూడా లక్కీగా ఉన్నాడు కాన్వాయ్‌లో. ఆయన మీద కూడా అంటే ఆయన కూడా పాపం స్టిక్కర్ అంటించే ప్రయత్నం చేస్తున్నారు. కాపాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. కానీ ఆయన అంత దీనదయాదుల పరిస్థితిలో కూడా 4 గంటలాగి గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళి కుట్లేయించుకున్నారండి. అదేదో పోలేరమ్మ జాతరలో పొట్టేలు బలివందే జాతర బిగినవున్నట్టుగా ఈయన ఎలక్షన్ చేయాలంటే ఒక గాయం అవ్వాలా, ఒక సానుభూతి రావాలా, దాని గురించి మనం చర్చలుగా చెప్పుకోవాలా, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలా, అసలు విషయం పక్కకెళ్ళిపోవాలా. ఇదేనండి జరిగేది, జరగబోయేది. అసలేంటి మేడం ఈ కేసులో వారికి రిమాండ్ విధించడం జరిగిందా? అసలేం జరిగింది ఈ కేసులో? వాదనలు ఏమయ్యాయి అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా సతీషు, దుర్గారావు అనే ఒక ఇద్దరిని క్రియేట్ చేశారండి. హ్మ్. దుర్గారావుకొచ్చేటప్పటికి 30 ఏళ్ళు, ముగ్గురు పిల్లల తండ్రండి అతను. ఆటో నడుపుకుంటా ఉంటాడు. 3 రోజుల తర్వాత ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగుతున్న వ్యక్తిని కాలర్ పట్టుకొని లాక్కెళ్ళిపోయాడని ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇంకొక వ్యక్తి సతీషు వాళ్ళెవరైతే అతని పుట్టినరోజని కేక్ కట్ చేసుకున్నాడు. దాని తర్వాత రోజు అతన్ని వచ్చి ఇప్పుడే పంపించేస్తాం. చిన్న చిన్న క్వెషన్స్ కొన్నున్నాయంటూ పేరెంట్స్ దగ్గర మాట్లాడుకుంటూనే అతన్ని చెప్పాపెట్టకుండా తీసుకెళ్ళిపోయిన పరిస్థితయితే ఉంది. అయితే వండర్ ఏంటంటే మద్యం మత్తులో అన్నారండి. మరి అక్కడ ఎంతమంది మద్యం తాగేవాళ్ళు? మద్యం తాగిన వాడికి రూ. 200 పేమెంట్ ఇచ్చి జెండా మోయమన్నాడా? అసలు జెండాలు మోయడానికి పేమెంట్‌లిచ్చినారు. 200 మందికి, 2000 మందికి అంటూ అక్కడ మొత్తం నేపథ్యం వస్తుంటే చాలా దారుణమైన ఘటన. జెండా మోయడానికి డబ్బులిచ్చి తీసుకొచ్చిన వాళ్ళ మీద నిందలు వేసి, ఆధారాలు లేకుండా ఈరోజు వాళ్ళని ముద్దాయిలుగా చిత్రీకరిస్తూ, ఆ కుటుంబాలను రోడ్డుకి లాగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వడ్డెర కమ్యూనిటీ గాని, బీసీ కమ్యూనిటీ గాని, ఆ మట్టి పిసుక్కునే వాళ్ళు కానీ ఎవ్వరు వదలరండి. 6 కుటుంబాలను కూడా మీరు బిడ్డలన్నారండి. కలిసారు కదా పర్సనల్‌గా. వాళ్ళేమంటున్నారు? వాళ్ళ ఆవేదన ఏంటంటే ఏం చెప్తారు? సార్ వాళ్ళు చెప్తున్నారు, "మా బిడ్డల మీద ఏ నేర చరిత్ర లేదమ్మా. అప్పుడే పని నుంచి వచ్చారు. లేకపోతే ఆటో పని చేసుకొని బతికేవాళ్ళమ్మా. అతని మీద ముగ్గురు బిడ్డలు ఆధారపడున్నారు. భార్య ఉండింది. తల్లిదండ్రులు మమ్మల్ని కూడా అతనే చూస్తున్న పరిస్థితయితే నెలకొనిందమ్మా. మేమందరం పనులు చేసుకొని బతికేవాళ్ళం. ఈ నిందలు పడితే రేపు మాకెవ్వరు పనిస్తారమ్మా. మా బిడ్డ చేయలేదని మీరు ఒక సంవత్సరం తర్వాత చెప్పినా, ఈ సంవత్సరం పాటు మేము నింద మోస్తూ మా కోడలు బయటికెళ్ళి పని జేసుకోవాలి. ఇదిగో నీ మొగుడేనంట కదా! రాయేసుకొని కొట్టింది జగన్మోహన్ రెడ్డి. వద్దొద్దులే మీరు పనికి రాకండి అంటూ మమ్మల్ని వెలేస్తారు. మమ్మల్ని ఏ ఇంటికి రానివ్వరు. నా బిడ్డ అలా తప్పు చేసే వాడు కాదు అంటూ ఆ తల్లి. నా భర్తని చూపించకపోతే ముగ్గురు బిడ్డలు పెట్టుకొని ఇక్కడే సూసైడ్ చేసుకొని చచ్చిపోతానంటున్న ఆ భార్య. వాళ్ళిద్దరి పరిస్థితి చూస్తే నిజంగా కంటతడనిపించిందండి. ఎంతోమంది మైనర్‌లు కూడా ఉన్నారు. ఒక నలుగురైదుగురు మైనర్‌లని వీళ్ళు రాయి అందించాడని, అతను కొట్టాడని. నా వినతి పూర్వక విన్నపం ఏంటంటే, గౌరవ జడ్జి గారికి తెలుసండి బహుశా. ఎందుకంటే, అంత ఇదిగా రాయి కొట్టడానికి ఇక్కడ ఎవ్వరు 'అతడు' సినిమాలో మహేష్ బాబులు కాదండి. ఇదేమి క్రియేటివిటీ స్టోరీ కాదండి. ఒక, ఒక గోలీ అండి బలంగా పోగలిగిద్ది. ఎక్కువ దూరం పోతుంది. కానీ విసిరితే పోదండి. దాన్ని కూడా రివాల్వర్‌లో పెట్టి షూట్ చేస్తే గాని ఆ గోలీ ఎక్కువ ఫాస్ట్‌గా పోయి ఒక మనిషికే గాయం చేస్తుందండి. దాని శక్తి అక్కడ దాకెళ్ళాక శక్తి క్షీణించి గాయపరిచి వెంటనే కింద పడిపోతుంది. అది కూడా న్యూటన్ సిద్ధాంతం అనుకోండి. కానీ ఒక రాయి ఇద్దరిని కొట్టిందండి. సిమెంట్ రాయి అంత దూరం ట్రావెల్ చేయలేదండి. గులక రాయి కూడా ట్రావెల్ చేయలేదండి. ఒక మనిషి ఇలా చూసి కొడితే అది ఎంత దూరం పోతుందో అసలదొక పెద్ద విద్య అండి. ఆ విద్య నేర్చుకోవడానికి పెద్ద పెద్ద ట్రైనింగ్ క్లాసెస్ కనీసం మంత్లీ దానికి కేవలం ట్రైనింగ్‌కే 30,000 అండి. 30,000 కేవలం రాయి కొట్టడానికి ట్రైనింగ్‌కు. రాయి అంటే రాయి కాదండి. అంటే బాస్కెట్ బాల్‌లో గోల్ కొట్టడానికి. అట్లాంటిది ఎంత పెద్ద గోల్ పెట్టుకొని ముఖ్యమంత్రిని చంపే ప్రయత్నం చేసిన ఈ వ్యక్తి ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు? అతను 10 రోజులు ఎక్కడెక్కడ ట్రావెల్ చేశాడు? ఎప్పుడో బోండా గారితో పక్కన దిగిన ఫోటో పట్టుకొని అతని అనుచరుడు, అతను చెప్తేనే ఇతను చేశాడు. ఇతను అందరూ ముద్దాయిలు అంటూ ఎవరెవరినో తెర మీదకొస్తున్నారు. ఆడలేక మద్దెల దరువు అంటారు చూడండి. అదిదే. ఎలక్షన్‌లో గెలవలేక అతను ఇది చేశాడు. ఇతను అలా అన్నాడు. ఇతను నా చెల్లిని ఉసుగొలుపుతున్నాడు. ఏంటి సార్ ఈ చెత్త రాజకీయాలు? ఈరోజు చేసిందేంటి? చేయబోయేదేంటి? ఎందుకు చేయలేకపోయాను? ఇవి చెప్పాలి కానీ, మధ్యలో అన్యాయంగా ఒక నలుగురు, ఐదుగురు కుటుంబాలని రోడ్డుకు లాగేసి, ఆ బిడ్డల ఉసురు పోసుకోవడమే కదండీ! నిజంగా కృష్ణమ్మ దగ్గర జరుగుతున్నటువంటి
ఈ విన్యాసాలని ఖచ్చితంగా ఆ తల్లి ఉపేక్షించదు. తన వారధి కట్టినటువంటి ఆ మట్టి పని చేసుకున్న వాళ్ళని ఆ తల్లే కాపాడుతుందని నేను భావిస్తున్నాను.